దేవుని మహోన్నత నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. ఈ 13వ అధ్యాయంలో 2 క్రూర మృగాలు కనబడుతూ ఉన్నాయి. ఒకటి సముద్రం నుండి వచ్చింది, రెండోది భూమి నుండి వచ్చింది. ఈ రెండిటి కొరకు తెలియపరచబడుతుంది. అంతిమ దినాల్లో జరగబోతున్న సంగతులివి. సముద్ర తీరాన నిలబడి ఉన్నాను అనే ఒక దర్శనాన్ని చూస్తూ చెప్తున్నాడు. అప్పుడు ఆ సముద్రంలో నుండి ఒక క్రూర మృగం రావడం చూస్తున్నాడు. 11వ అధ్యాయం 7వ వచనంలో దాని పేరు మనకు కనబడుతుంది. దాదాపుగా ఈ క్రూర మృగం అనే పేరు 40 సార్లు ఈ గ్రంథంలో కనిపిస్తుంది. దానియేలు గ్రంథంలో కూడా మృగాలు రాజ్యాలను వాటిని పరిపాలకులుగా సూచిస్తున్నట్లుగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో కూడా 7, 8 అధ్యాయాల్లో ఉంది. ఇక్కడ కూడా మృగం అదే అర్థంతో వాడబడుతున్నట్లు మనకి అర్థమవుతూ ఉంది. అది ఒకటి కాదు, అనేకమైన సర్పములు కలిగి ఉంది. అది తల మీద 7 కిరీటాలు ఉన్నాయి. దానికి ఈ మృగానికి ఏమో తల మీద 10 కిరీటాలు ఉన్నాయి. ఆ సర్పానికి తన రాజ్యంలో సంపూర్ణ అధికారం ఉందని, ఈ మృగం అధికారం అయితే 10 రాజుల నుంచి వచ్చింది అని మనకు అర్థమవుతుంది. మహాఘట సర్పం వేరు, క్రూర మృగం వేరు. ఈరోజు మనం ఘట సర్పం గురించి మాట్లాడటం లేదు, క్రూర మృగం గురించి మాట్లాడుతున్నాం. ఘట సర్పానికి 7 కిరీటాలుంటే ఈ మృగానికి మాత్రం 10 కిరీటాలు ఉన్నాయి. దానికి సర్వాధికారం ఉంది. దీనికి కేవలం 10 రాజుల మీద 10 రాజ్యాల మీదే అధికారం ఉన్నట్లుగా సూచన కనబడుతూ ఉంది. దానికి దేవదూషణతో కూడుకున్న పేరుంది. అంటే దేవుణ్ణి దూషించేటువంటి స్వభావం. అది ఎలా ఉందంటే చిరతపుల్ని పోలి ఉందట. దాని పాదాలేమో ఎలుగుబంటిలా ఉన్నాయి, దాని నోరు చూడడానికి ఏమో సింహంలా ఉంది. దాని శక్తి, దాని సింహాసనం, గొప్ప అధికారం, అంత మాత్రమే కాదు, రెక్కలున్న సర్పం దానికి ఇచ్చిందట. అదంతా కూడా అంటే ఘట సర్పం ఈ క్రూర మృగానికి అధికారం ఇచ్చింది అని రాయబడుతుంది. అసలు ఆ ఘట సర్పం ఎవరు అంటే సాతాను. ఈ క్రూర మృగం సాతాను చేత నియమించబడింది. దానికి సర్వ హక్కులు అది ఇచ్చింది. అంటే ఈ 4 మృగాల లక్షణాల్లో కొన్ని ఈ మృగానికి ఉన్నాయని, ఈ మృగం ఏదో ఒక కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి సూచనగా ఉందని మనకు అర్థమవుతుంది. బహుశా రోమ్ సామ్రాజ్యానికి స్పష్టంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. ఈ లోకంలో ఇతర దేవతలు చివర అధికార రూపంగా ఉండబోతుంది. అది చాలా దుష్టమైనటువంటి అధికార వ్యవస్థ. ఎందుకంటే దాని వెనక సాతానుడు ఉంటాడు. అదృశ్య ఆరాధన లోకంలో దేవునికి వ్యతిరేకంగా సాతానుగాడు ఏదోటి ఏర్పాటు చేయబోతున్నాడు. అది ఎలా ఉంటుందంటే ప్రత్యక్షంగా ఈ క్రూర మృగం లాగా ఉండబోతోంది. వాడుకున్నటువంటి అధికారం
బహుశా రోమ్ సామ్రాజ్యమే అయితే అది భయంకరమైంది. ఎందుకంటే ఆది దినాలలో ఈ రోమ్ సామ్రాజ్యం స్థాపించినటువంటి వ్యవహారంలో అనేక మంది దేవుని పిల్లలను బలిగొంది. ప్రస్తుతం అది మార్చబడి ఉండినను మరలా చివరికి దానికి మార్పు వచ్చి ఇలాంటి దుష్ట మృగానికి అవకాశం ఇచ్చేటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి. దాని తల మీద ఒక దానికి చావు దెబ్బ తగిలిందని ఇక్కడ కనబడుతోంది. రాబోయే లోక సామ్రాజ్యంలో ఒక భాగం నాశనం అవుతుందని, ఒక పాలకుడు చస్తాడని మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే ఆ మృగం రాబోయే లోక సామ్రాజ్యానికి పరిపాలకుడుగా, అగాధంలో నుంచి వచ్చిన వాడుగా వస్తాడాడు. అంతిమ అధికారాలను చేజిక్కించుకొని వాడికి సర్వ అధికారాలు సాతానుడిచ్చి ఈ భూమి మీద వాడి యొక్క ఏలుబడి కొరకు ఆ మృగానికి అపవాదే అధికారం ఇచ్చాడు. ఆ టైంలో ప్రజలు ఏం చేయబోతున్నారంటే ఆ యొక్క ఘట సర్పానికి పూజించబోతున్నారు. ఎందుకు అంటే వాడే సర్వ అధికారిగా ఉన్నాడు గనుక వాడు ఈ మృగాన్ని సర్వ అధికారాలతో నింపాడు గనుక కారణమైనటువంటి ఘట సర్పాన్ని అందరూ పూజించబోతున్నారు. అంత మాత్రమే కాదు, మృగాన్ని కూడా పూజిస్తూ ఉండాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ మృగాన్ని ఎవరు కూడా ఎదిరించలేరట. దానితో యుద్ధం చేయగలిగిన వాడు ఎవడూ లేడట. అంటే సర్వశక్తిమంతుణ్ణి అని వారు ప్రదర్శించుకోబోతున్నారు. అందుకనే వారితో ఎవరు యుద్ధం తెగించలేరు. వాస్తవానికి డబ్బులున్న వాడిని ఎదుర్కోగలరా? నాయకత్వం కలిగినటువంటి వారిని ఎదుర్కోగలరా? అధికారం కలిగిన వారిని ఎదుర్కోగలరా? ఒకవేళ అలా గనుక చేస్తే ఏమని చెప్తారు? మరి ఎందుకు వచ్చిందిరా వాళ్ళతో మనకి, వాళ్ళ దగ్గర అధికారం ఉంది, వాళ్ళ దగ్గర పదవి ఉంది, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మనం సైలెంట్ ఉందాం అంటారు. అలాగే ఈ క్రూర మృగం వెనకాల అపవాది అయినటువంటి ఘటసర్పం ఉంది అని, దీనికి కూడా సర్వ అధికారాలు కలిగి ఉంది అని అందరూ కూడా భయపడి ఏకంగా పూజిస్తారట. దానికి డంబాలు దేవదోషణ పలికే నోరుందట. 42 నెలలు ఉండిపోవడానికి అధికారం దానికి సిద్ధపాటు చేయబడింది. గొప్పలు చెప్పుకుంటది, చివరికి దేవుణ్ణి కూడా దూషిస్తుంది. మనిషిని దూషించినా పర్లేదు కానీ దేవుణ్ణి దూషించింది అంటే అది సామాన్యమైన పరిస్థితి కాదు. మనకి ఈ యొక్క అధ్యాయంలో 3 సార్లు కనపడుతుంది ఈ మాటలు. దేవదూషణ దేవదూషణ అని. ఇది మృగ లక్షణాల్లో స్పష్టంగా కనిపించిందై ఉంటుందని మనం అర్థం చేసుకోగలుగుతాం. కొంతమంది బుద్ధిహీనులు దేవదూషణ చేస్తున్నారు, దేవుళ్ళని తిడుతున్నారు, మన దేవుణ్ణి తిడుతున్నారు. దేవదూషణ వాళ్ళు ఎవరంటే క్రూర మృగానికి సంబంధించిన పిల్లలు. వాళ్ళ బుద్ధులున్నాయి నేటి దినాల్లో. వాడు ఏం చేస్తాడు? క్రూర మృగం అంటే ఎవరైతే పవిత్రంగా బ్రతుకుతున్నారో వారితో యుద్ధానికి దిగుతాడు, వారిని ఓడిస్తాడు చివరికి. అలాంటి అధికారం ఉంది వాడికి. ప్రతి గోత్రం మీద, ప్రతి భాష మాట్లాడే వారి మీద, ప్రతి ప్రదేశం మీద వాడికి అధికారం ఉందేమో. భూమి మీద నివసించిన వారంతా వాడిని పూజించడం తప్పదు. అంటే ప్రపంచానికి పునాది ప్రారంభించబడినది మొదలుకొని యేసుక్రీస్తు వారి యొక్క వధ అనగా బలి వరకు ఎవరి పేర్లైతే జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయో వాళ్ళు పూజించరు. ఎవరి పేర్లు రాయబడలేదో వారందరూ కూడా దానికి మొక్కుతారట. అంటే నీ పేరు జీవ గ్రంథంలో ఉండుంటే, అది అంతిమ కాలంలో నువ్వు బ్రతికి ఉండుంటే
ఎట్టి పరిస్థితుల్లో దానికి పూజించవు, దానికి మొరక్కవు. ఎవడైతే మొక్కడో వాడినాడు చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతాడు, కత్తితో చంపేస్తాడు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది నిజ విశ్వాసులకు ఓర్పు, నమ్మకం మీద వారు నిలబడి ఉంటాడు. వాడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వాడికి మొక్కరు, వాడికి నమస్కరించరు. నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు 90 అడుగుల ఒక భయంకరమైనటువంటి విగ్రహాన్ని చేయగా దానికి మొక్కమని చెప్తే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మేము మొక్కమన్నారు. అలా ఉంటే వాళ్ళు ఉండొచ్చారండి, అగ్నిలో పాడేశారు. దేవుడు మహా గొప్ప శక్తి కలిగిన వాడు. ఆ ముగ్గురిని అగ్నిగుండంలో కాపాడి బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు అలాగే చాలా మంది నరకం నుంచి తప్పించబడాలని ఆయన ఆరాటంతో ఈ మాటలు నీ దగ్గరికి చేరనిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఓర్పు కలిగి, సహనం కలిగి, దేవుని మీద నమ్మకం కలిగి సాగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాడికి విధేయత చూపించి మొక్కొద్దు, నమస్కరించొద్దు. వాడు ప్రలోభాలు పెడతాడు, భయం కూడా పెడతాడట. వేరొక మృగం కనబడుతుంది. ఇదేమో భూమిలో నుండి రావడం చూశాడు. ఒకటేమో సముద్రంలో నుంచి వచ్చింది, ఒకటేమో భూమిలో నుండి వచ్చింది. ఇక్కడ సముద్రంలోంచి వచ్చిందేమో మానవాళికి చిహ్నంగా ఉంటే, భూమి మీద ఒక ప్రత్యేకమైన దేశానికి, బహుశా ఇస్రాయేల్ దేశానికి చిహ్నంగా ఇది ఉంది. అందుకని భూమిలోండి వచ్చింది అంటున్నాడు. రెండో మృగానుకున్న ఆకారం, తీరు మోసకరం, గొర్రెపిల్లలా కనబడాలని ఉంటాడు. గాని మహాసర్పం లాంటి వాడై ఉంటాడు. రూపానికి, స్వభావానికి మధ్య చాలా తేడా ఉంది. అయితే అతడి మాటలను బట్టి అతడు ఎలాంటోడో జ్ఞానం ఉన్న వారికి తెలిసిపోతుందని చెప్తున్నాడు. వాడు కపట ప్రవక్త అని పిలువబడతాడు. అతడు తానే ఇశ్రాయేలు వారికి అభిషక్తుడిగా వారిని ఒప్పించాలని ప్రయత్నాలు చేస్తారు. అంతిమ కాలంలో ప్రవక్తలు, కపట క్రీస్తుల గురించి ఎన్నోసార్లు హెచ్చరిక మనం విన్నాం. వారిలో వీడు ప్రాముఖ్యమైన వాడు. ఏం చెప్పబడుతుందో తెలుసా లేఖనం? ఒక దుష్టమైన త్రిత్వం లోకంలోనికి మోసగిస్తుందని, ఈ త్రిత్వం రెక్కలున్న మహాసర్పం, క్రీస్తు విరోధి, కపట ప్రవక్త, ముగ్గురు వాడు అవతారాలు ఎత్తుతాడు. మనము ఎలాగైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిగా, త్రియాక దేవుడిగా ఆరాధిస్తున్నామో, సాతానుడు 3 అవతారాలు ఎత్తుతాడు. ఒకటి మహాఘట సర్పం, 2 క్రీస్తు విరోధి, 3 కపట ప్రవక్త. మనం ఘట సర్పం గురించి విన్నాం, వాడి కార్యాల గురించి విన్నాం. క్రీస్తు విరోధి గురించి విన్నాం. చిరుతపులి రూపమును ధరించుకొని దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళని చంపాలని ఉద్దేశం కలిగి ఉంటాడు. జీవ గ్రంథంలో పేర్లు రాయబడిన వారు బలైపోతారు. వాడు క్రీస్తు విరోధి. మూడోవాడు కపట ప్రవక్త. వీడు గొర్రెపిల్లలా కనపడతాడు బయటికి. వీడు గొర్రెపిల్లలా కనపడతాడు, కానీ వాడు గొర్రెపిల్ల కాదు. పూర్తిగా వాడి యొక్క స్వభావమే వేరు. వాడు ఒక దేశం నుంచి వస్తాడు. వాడిని ప్రజలు అంగీకరించేటట్లుగా కనబడతారు. వాడికి 2 కొమ్ములు ఉన్నాయట. వాడు రెక్కలున్న సర్పంలాగా మాట్లాడగలుగుతున్నాడు. వాడు ఆ మృగానుకున్నటువంటి అధికారం వీడి ముందు ప్రయోగిస్తూ ఉంటే, లోకం, దాని నివాసులు చావు దెబ్బ తగిలి పూర్తిగా నయమైపోయిన మొదటి మృగానికి మొక్కేలా చేస్తాడట. మామూలుడు కాదు వీడు. కపట ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటంటే, అతని పని ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉండబోయే మత ఉద్యమానికి అతడు ఒక నాయకుడు అవుతాడు. ఈ మతం ఏకైక నిజ దేవుని ఎదిరించే
పూజలు పూజించడానికి క్రీస్తు విరోధికి మాత్రమే తెలిసేటువంటి నేర్పేటువంటి మతమై ఉంది. బహుశా బహుశా నేను ఇలాగ అనుకుంటున్నాను. ప్రస్తుత కాలంలో భారతదేశంలో విస్తృతంగా ప్రకటించబడుతున్న ఒక మతం ఉంది. ప్రతి వారి నోట ఇదిగో ఈ పేరు చెప్పాలి, ఈ పేరు చెప్పాలని కొడుతున్నారే. ఆ పేరు చెప్పి మనుషులను చంపుతున్నారే. వారు ఆ దేశాలకు పాకుతున్నారు. వారి గ్రంథాలను పంచుతున్నారు. బహుశా ఇదే అయ్యుండుంటే దీన్ని తట్టుకోవడం ఎవడి వల్ల కాదు. ఎందుకనంటే వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని మనం గమనిస్తున్నాం. దాదాపు 100 సంవత్సరాల యొక్క బలం దానికి ఉంది. ఆ రోజున ఒక్కసారిగా బయటికి రాబోతుంది. అది మన భారతదేశం నుంచి కాదు, ఇశ్రాయేలు దేశం నుంచి రాబోతుంది. నా మాటలు కొంచెం అర్థం అయ్యేటట్లుగా మీరు గ్రహిస్తే అర్థమవుతుంది. మన భారతదేశంలో ప్రారంభించబడి ఉండుండొచ్చు. బహుశా ఇదే అయి ఉండుండొచ్చే. అంటే నా అంచనా ప్రకారంగా ఇది ఎక్కడ కాదు, పునఃప్రారంభముగా ఒక కొత్త కోణంలో ఇశ్రాయేలు దేశంలో ప్రారంభించబడాలి. అది ఇప్పుడు జరిగే పనేనా అంటే, ప్రస్తుతం ఇశ్రాయేలు దేశంలో కూడా ప్రజలు పాకుతూ నివాస యోగ్యులుగా మార్చుకుంటూ అక్కడ ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ యోధ మతం పటిష్టంగా ఉంది గనక దాన్ని ఎదుర్కొని వాళ్ళను లొంగ తీసుకోవటానికి ఒకవేళ వాడికి అధికారం ఉంది గనక ఆ పని చేస్తే అక్కడి నుంచి ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశంలో అత్యధికమైన బలము శక్తి కలిగిన దేశం అమెరికా అని చెప్పుకుంటున్నారు. కానీ అమెరికాకే గుండెకాయ లాంటిది ఇశ్రాయేలు దేశం. అది చిన్న దేశమే కానీ అది ఒక ప్రభావం కలిగిన దేశం. దాని శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి అది చూపించబోతుంది ఒక దినాన్న. ఇవి గుర్తుపెట్టుకోండి. వాడు సూచన కోసం గొప్ప అద్భుతాలు చేస్తాడట. మనుషులు చూస్తూ ఉండగానే ఆకాశం నుంచి మంటలు పడేలా చేస్తాడట. మీకేమన్నా అర్థం అవుతుందో లేదో. వాస్తవానికి ప్రస్తుతం ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి వెపన్స్ సామాన్యమైనవి కాదు. డ్రోన్స్ ఉన్నాయి. ఎవరైనా ఆ దేశం మీదకి దాడికి వెళ్తే వాళ్ళు శత్రువులు ఉపయోగించే ప్రతి దాన్ని కూడా గాలిలోనే పేల్చగలిగిన కెపాసిటీ ఉంది. అదే అగ్ని అక్కడి నుంచి కురిపిస్తున్నారని. వాళ్ళ దేశం నుంచి ఇతర దేశాలకి వాళ్ళు అగ్నిని కురిపించగలిగినట్లుగా ఉన్నారంటే బాంబులను ప్రయోగించగలిగిన వారుగా ఉన్నారు. ఆకాశంలో నుంచి మంటలంటే పైనుంచి వీళ్ళు వేసిన బాంబులు పైనుంచి కిందన పడతాయి కదా. అదే అక్కడ అది సూచనగా కనబడుతుంది. వాడు ఆ మృగం దృష్టిలో చేయటానికి ఇవ్వబడ్డ సూచన కోసం అద్భుతాల్లాగా భూ నివాసులందరూ చూసి, బాబోయ్ వాళ్ళకి ఎంత బలం ఉంది, ఎంత సామర్థ్యం ఉంది, వాడి దగ్గర ఎంత శక్తి ఉంది, వాడు ఎలా చేయగలుగుతున్నాడని ఆడికి లొంగిపోయి భయపడిపోతారట. ఈ మృగానికి భూమి మీద నివసించేవారు విగ్రహం చెయ్యాలని, దానికి నమస్కరించాలని మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆ మృగం విగ్రహానికి ఊపిరి పోసి అది మాట్లాడేలాగా చేయటానికి, దాన్ని పూజించడానికి సంసిద్ధం చేస్తారు. మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. అదే రోబో. ఒక మృగ విగ్రహం ఉంది, అది మాట్లాడేలాగా అవుతుంది. ఎలా మాట్లాడగలుగుతుంది? ప్రస్తుతం అందరికి తెలుసు రోబో. ఇంకా మొబైల్ ఆన్ చేస్తే మీకు ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉందా? అయితే మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అంటున్నారు కదా. అది మాట్లాడడం ప్రారంభించింది ఆల్రెడీ. ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పించడం కాదు, రేపొద్దున అదే దేవుడైపోబోతుంది. దానికి ఊపిరి వచ్చింది. ఇప్పుడు అది మాట్లాడుతుంది. దాని ప్రభావం రాబోయే దినాల్లో మార్పు చెందబోతుంది. ఇప్పుడు నీకు ఇంగ్లీష్ నేర్పుతుంది, రేపొద్దున దానికి మొక్కాల్సిన సమయం వస్తుంది.
ఇవన్నీ కూడా సూచనలు జరుగుతున్నాయి. మీరు గమనించగలిగితే బాగుంటుంది. దానికి మనుషులు గనులేమి, అల్పులేమి, ధనికులేమి, దరిద్రులేమి, స్వతంత్రులేమి, దాసులేమి అందరూ కూడా దానికి నమస్కరించాల్సిందే. అది ముద్ర వేస్తది. నొసటి మీద కానీ, చేతి మీద కానీ ముద్ర వేస్తది. ఆ ముద్ర వేయించుకోవడానికి బలవంతం పెడతదట అది. తప్పకుండా చెయ్యాలి. లేకపోతే నీకు ఆ మృగం పేరు గనక లేకపోతే, లేకపోతే ఆ మృగం యొక్క సంఖ్య లేకపోతే అమ్మడం గాని, కొనడం గాని ఏమీ జరగదు నీకు. ప్రస్తుతం ఏటీఎంస్ వాడుతున్నాం. ఏటీఎంస్ బంద్ అయిపోతున్నాయి. త్వరలో ఏటీఎంస్ బంద్ అయిపోతాయి. ప్రస్తుతం మనం ఫోన్ పే, గూగుల్ పే ఏయో పేలు వాడుతున్నాం. అవి కూడా బంద్ అయిపోతాయి. ఏమవుద్ది మరి? ఒక చిన్న చిప్పు నీకు ఎంటర్ అవుతది. అది చేతిలో గాని, నొసటి మీద గాని చిన్న కటింగ్ చేసి అది అక్కడ అమర్చడం జరుగుతది. ప్రస్తుతం అమెరికా దేశంలో కొన్ని కంపెనీస్‌కి వెళ్ళాలి అంటే వాళ్ళ చేతిలో చిన్న చిప్ పెట్టారు. ఆ చేతిని ఇలా చూపిస్తే స్కాన్ చేసుకుంటదది. అప్పుడు వాళ్ళ గేట్ ఓపెన్ అవుతది. వాళ్ళు లోపలికెళ్ళగలుగుతారు. మీకు కొంచెం అర్థం అవ్వటానికి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ రోజున జాబ్‌కి వెళ్తున్నారు. వాళ్ళు రాగానే తంబేయాలంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ తంబే. తర్వాత తంబ కుదరదు. తర్వాత వాళ్ళకి చిప్ పెట్టడం జరుగుతది. బహుశా అది బఠానీ గింజంత కానీ, బియ్యపు గింజంత అని కానీ ఉంటది. అది శరీరంలో ఇమిడిపోయి అంత చిన్న చిప్పు. కొంచెం మీ క్లారిటీ కోసం. గ్రహం ఫోన్ అనుది ఉండేది. పెద్ద క్యాసెట్ ఉండేది సీడీ. తర్వాత చిన్న సీడీ వచ్చింది. తర్వాత చిన్న సీడీలు పోయాయి. ప్రస్తుతం చిన్న మెమరీ కార్డ్ వచ్చింది. ఎంతుంటది మెమరీ కార్డు? చాలా చిన్నదుంటుంది. ఆ మెమరీ కార్డ్‌లో ఎంత పడుతుందంటే ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు అందులో పెట్టేస్తున్నాయి. అది మాత్రమే గాదు. దానికంటే చిన్నది తయారవుతది. దానికి ముద్రగా వేయబడుతుంది. మీరు గ్రహించగలిగి ఉంటే మంచిది. అందులో జ్ఞానం ఉందంటున్నాడు. బుద్ధి కలిగిన వ్యక్తి ఆ మృగంకున్న సంఖ్య వేసుకోకుండా జాగ్రత్త పడతాడు. ఆ సంఖ్య కూడా రాశాడు. అదే 666. చివరగా ఈ మాట చెప్తున్నాను. అదేంటి అనంటే, మనం కొన్ని షాపులకెళ్తాం. మన ఏరియాలో అర్థం అవ్వటానికి డీమార్ట్‌కెళ్తాం. డీమార్ట్ మీద ఒక ప్యాకెట్ కొంటాం. దానికి వాడు రేట్ నియమించాడు. ఆ రేట్ నియమిస్తే రేట్ ఎలా స్కాన్ చేస్తున్నారు? ఒక బార్ కోడ్ ఉంది. బార్ కోడ్ అంటే మీకు తెలుసా? కొన్ని గీతల్లా కనపడతాయి. మీరు దాన్ని టోటల్‌గా కౌంట్ చేసి చూడండి. ఖచ్చితంగా అది 666 అవుతది. నా మాటలు మీకు అర్థమవితే దాని మీద ఏదైనా ఒక ప్యాకెట్ కానీ, ఏదైనా ఒక వస్తువు గాని కొన్నప్పుడు దాని మీద ఒక స్టిక్కర్ అంటిస్తారు. బార్ కోడ్ ఉంటది. ఆ గీతలు లెక్కెట్టండి. 66 గాని, 6 గాని, 666 గాని మొత్తానికి 6 అనేది వత్తది టోటల్‌గా. ఎలా కౌంట్ చేసినా. కొంతమంది నంబర్ ప్లేట్లు కౌంట్ చేస్తారే, అలా కౌంట్ చేసి చూడండి. ఖచ్చితంగా 666 వస్తదది టోటల్. ఆల్రెడీ 666 ఇన్‌స్టాల్ అయింది. కానీ మనిషి వరకు రాలేదు కానీ వస్తువుల మీద, వాహనాల మీద, ఇతరమైన వాటి మీద దాని పని అది చేస్తుంది. అంటే నీకు, నాకు తెలియకుండానే స్లో పాయిజన్ లాగా అది క్రూర మృగం యొక్క పనికి నాంది పలికింది. తెలియకుండానే జరుగుతుంది. ఒక దినాన పరిపూర్ణతలోనికి రాబోతుంది. అందుకే ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని గుర్తుపెట్టుకొని రాకడకు సిద్ధపడదాం. దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఉందాం. అపవాది వేసే వలలకు, ప్రలోభాలకు లొంగిపోక దైవికమైన భయము, భక్తి కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరిచి ఆయన రాకడకు సంసిద్ధపరచును గాక. ఆమేన్.